భారీ ఎత్తున బిల్స్ వేసి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకునే పరిస్థితి ఉండటం అన్యాయం. ఇది పేదవాడి కోసం, వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళ కోసం, అప్పుల పాలైపోతున్న ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం చేసే సహాయాన్ని మిస్యూజ్ చేయొద్దని మాత్రం కొన్ని ఆసుపత్రులకు నేను హెచ్చరిక చేస్తాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. ఇంత ఉదారంగా ఏదైతే ఒకటి వ్యసనానికి బానిసనైన వాళ్ళని బానిపించడం కోసం భారీ ప్రయత్నం నడుస్తూ ఉంది. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు లేకుండా చేసే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ వేలాది ఎకరాలని పంట లేకుండా చేసి, గంజాయి పంట లేకుండా చేసి రాష్ట్రానికి ఉన్న చెడ్డ పేరుని తొలగించేదానికి కార్యక్రమం నడుస్తూ ఉంది. భారీ ఎత్తున యంత్రాంగం తరలివచ్చి కార్యక్రమాలన్నీ అమలవుతూ ఉన్నాయి. ఏదైతే మద్యపానం వల్ల వచ్చిన నిధుల్లో నుంచి కొంత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వెచ్చించడం జరుగుతూ ఉంది. ఇవాళ కార్పొరేట్ సంస్థల నుంచి తెచ్చి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. పేదలను గుర్తించి ఆ కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం కార్పొరేట్ తరహా ఎవరైతే ఉదాహరణంగా వచ్చి అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేవు. భారతదేశంలో ఎక్కడా లేనన్ని పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తా ఉన్నాం. ఇంత భారీ ఎత్తున 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా 16 రకాల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఇవాళ భారీ ఎత్తున ఇస్తా ఉంది. 74 లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడమే కాకుండా వృత్తిదారులకు రక్షణగా ఇవాళ పూజారులకు కావచ్చు, మౌజులకు కావచ్చు, అలాగే నేత కార్మికులకు కావచ్చు, అట్లాగే మత్స్య కార్మికులకు కావచ్చు ప్రత్యేక ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అనేక ఆర్థిక లోట్లున్నా ఇబ్బందులున్నా కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంది. గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం అమలవుతా ఉంది. మొదటి గ్యాస్ బండ్లు అయిపోయిన రెండో గ్యాస్ బండ్లు కూడా ఇస్తా ఉన్నారు. ఇక నుంచి 3 గ్యాస్ బండ్లకు ఒకేసారి నిధులు ఇవ్వాలని కూడా ఆలోచనలో ఉన్నాం. లోటుపాట్లు లేకుండా చేయడం కోసం తల్లికి వందనం కింద ముగ్గురంటే ముగ్గురు, ఐదుగురుంటే ఐదుగురు కూడా 15,000 రూపాయల చొప్పున ఇస్తూ 2,000 రూపాయలు స్కూల్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏ ప్రభుత్వం చేసింది ఇలాగా? మాట తప్పలేదు, మడం తిప్పలేదు, చెప్పినవన్నీ అమలవుతూ ఉన్నాయి. ఇవాళ రైతులకి ఏదైతే రైతులకు సహాయం కోసే కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొదలైపోయింది. ఇవాళ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ఏదైతే చెప్పినా అమలవుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతా ఉంది. ఏమీ చేయలేదు, దగా చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు ఏం చేశారు? 5 ఏళ్లలో ఒక రోడ్డు వేశారా? ఒక బ్రిడ్జి కట్టారా? ఒక కాలువ తవ్వారా? నీటిదాల ప్రాజెక్టులన్నీ మట్టి కలిపేశారు, పోలవరాన్ని మంట కలిపేశారు, రాజధాని శ్మశానంగా మార్చారు. ఏం చేశారని మీకు మరలా ప్రజలు ఓట్లు వేయాలి. అవినీతి అక్రమాల కేంద్ర బిందువు. వాళ్ళ జైలుకి వస్తే గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ రోజున క్యాష్ అండ్ క్యారీ బిల్స్ అడిగితే ఇవ్వలే. జేబ్రాండ్ మద్యాలు తెచ్చి తాగించి వేల మంది అనారోగ్యాలకు కారణమై మరణాలకు కారణమైన ఈ దుర్మార్గులకు ఉరిశిక్ష తప్పితే మరొకటి శిక్ష సరిపోదు. ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చెలగాటపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రికి, ఆనాటి ముఖ్యమంత్రికి ఎలాంటి శిక్షలు పెట్టాలో మీరే ఆలోచించండి. మద్యం ముసుగులో దోపిడీ, భూముల కబ్జా, మళ్ళీ కొత్త చట్టం తెచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ కోసం. అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ప్రజల ఆస్తులను కబ్జా చేశారు. ఎక్కడ చూసినా కబ్జా. రోజు కేసులు, వేల కేసులు వస్తున్నాయి రెవెన్యూలు. నీ భూమిని ఎవడో పట్టా పుట్టించుకున్నాడు, నీ భూమిని ఎవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇది అన్యాయం కాదా? ప్రభుత్వ పెద్దల సహకారంతో విశాఖ లాంటి వాళ్ళని గద్దలే కాకుండా రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో ఎంత విలువైన భూములు కొట్టేశారు. దుర్మార్గ పరిపాలన, రాజ్యాంగేతర శక్తుల్లాగా వ్యవహరించారు. రాజ్యాంగాన్ని పట్టించుకోలే ఎక్కడా కూడా. ప్రాథమిక హక్కులను హరించేశారు. మీడియాను శాసించారు. ఇష్టారాజ్యంగా మీడియాను భయపెట్టారు, ప్రజలను భయపెట్టారు, నాయకులను భయపెట్టారు. బయటకు వచ్చుకునే చెప్పుకునే అవకాశం ఇచ్చారా? నన్నే అనేక సార్లు, నేను శాంతి కాముకునే నన్నే అనేక సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. ఏం చేశారని? బయటకు వెళ్ళకూడదు. వీడెవడండి చెప్పడానికి? కాన్స్టిట్యూషనల్ రైట్ అది. బయటకు స్వేచ్ఛగా మాట్లాడే రైట్ కానీ, మాట్లాడే హక్కు కానీ ఇచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బయటకు వచ్చి గల్లంతులు వేస్తా ఉన్నారు. వాళ్ళు చేసేది ఏంటి? కుట్రలు, కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నాడు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. రోజా లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకి పేర్ని నాని అంటే బియ్యం కేసులో ఉన్నారు. గోడౌన్లన్నీ దోచుకుపోయారు వీళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకూడదు, చర్యలు తీసుకోకూడదు.
మద్యం స్కామ్లో వేల కోట్లు దోచుకుంటే జైలుకు పంపించకూడదు. ఏ తప్పు లేని, అసలు కేసే లేని కేసులో 54 రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. మ్యానిపులేట్ చేశారు. మ్యానిపులేట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టి సునకానందం పొందారు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు పడాల్సిన శిక్షలు ఎన్ని? 12 ఈడీ కేసులు 12 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నావు, వాయిదాల మీద వాయిదాలు పెట్టించుకొని. ముఖ్యమంత్రిగా నువ్వు దోచిన దోపిడీ మీద మరో 12 కేసులు వస్తాయి. ఒక్కోటి బిగుస్తా ఉంది, నీకు ఉచ్చు బిగుస్తా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అష్టదిగ్మనం జరిగే రోజు వస్తా ఉంది. రెచ్చగొడుతున్నావు, రౌడీజం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఖబర్దార్. మీరు మొదలెట్టారు ఆట, మేము ముగిస్తాం. మీరు మొదలెట్టారు ఆట, మేము ముగిస్తాం. జాగ్రత్త. గెంతుదాం, అల్లరి చేద్దాం, ఇష్టారాజ్యంగా ఎవరిద్దామంటే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం. మీరు చేసిన విధానంలో మేము వస్తే మీరు గడప దాటలేరు. జాగ్రత్త. పెద్ద పెద్ద ప్రేలాపనలు పెడతా ఉన్నారు. మీ ప్రేలాపనలు అరికడతాం. ఏమీ జరగలేదు. చెప్పిన 6 సూత్రాల్లో 5 అమలైనవి. ఇంకా చెప్పినవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు అన్ని పక్కదారి పెట్టించారు. వారి బెనిఫిట్స్ అన్ని తీశారు. అవన్నీ అమలు చేస్తూ ఉన్నాం. 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవాళ కల్పించాం. టీచర్స్ వాళ్ళు ఛార్జ్ తీసుకోబోతా ఉన్నారు త్వరలో. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు క్రియేట్ అయిపోయినాయి. ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్లే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏం చేశారు? ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఇవాళ 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఫ్యాక్టరీలు మొదలైనాయి. భూములు కేటాయింపు అయిపోయింది. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా డిసైడ్ అయిపోయినాయి. భారతదేశంలో అత్యధిక పెట్టుబడులను సాధించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఆర్థికంగా రాష్ట్రం బలపడాలంటే పరిశ్రమలు రావాలి, ట్యాక్సేషన్ రావాలి. ఒక వ్యవసాయం మీద ఆధారపడితేనే సరైనది కాదు. ప్రత్యామ్నాయ ఆదాయాలు పెంచుకోవాలి రాష్ట్రం. ఆ వైపు దృష్టి సారిస్తా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాలు కల్పించడమే లక్ష్యం. ప్రైవేట్ రంగంలోనా ప్రభుత్వ రంగంలోనా? ప్రభుత్వ రంగంలో అవకాశాలు తక్కువ, ప్రైవేట్ రంగంలోనే వస్తాయి. ఇవాళ ఐటీ హబ్గానే కాదు, ఒకప్పుడు ఐటీ హబ్గా మారిస్తే తెలంగాణకి వనరైంది. ఇవాళ ఫార్మసిటీ హబ్ చేస్తే అది పెద్ద ఆదాయ వనరైంది తెలంగాణకి. తెలంగాణ ఆదాయం అంతా చంద్రబాబు గారు చేసిన కృషి వల్ల వచ్చింది ఇవాళ తెలంగాణకి. ఒక హైటెక్ సిటీ వచ్చినా, ఆదాయాలు పెరిగినా, హెల్త్ సిటీగా మారినా, ఫార్మసిటీగా మారినా అదంతా చంద్రబాబు గారి కృషి. ఆ రోజున ఇవాళ ఎయిర్పోర్ట్ ఆ రోజున విమర్శించారు. ఇవాళ ఆ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది హైదరాబాద్లో. ఇవాళ అమరావతి పట్టాలు ఎక్కించారు. అది సెల్ఫ్ ప్రమోషన్గా వెళ్ళబోతుంది. తన వనరులు తను సమగ్రించుకుంటూ ముందే వెళ్ళబోతున్నారు రాజధానిగా. పోలవరం ప్రాజెక్టు నడుస్తూ ఉంది, వేగంగా పెంచుకుంది. వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇవాళ అనవసరంగా ఖర్చులు పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి చేతగాని తన వల్ల డయాఫ్రామ్ వాళ్ళకి దెబ్బతింది. మళ్ళా 1000 కోట్లకు పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎవరు నిర్వాహకం? మీరు వచ్చారు కదా. ఆ రోజున పైన గనక కాఫర్ డ్యామ్ కనుక నిర్మాణం అయి ఉంటే, ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం అయి ఉంటే అసలు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయేదే కాదు. రోజు హత్యా రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నారు. పల్నాడులో, రాయలసీమలో హత్యా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. అధికారం లేకపోయినా కక్షల కార్పణ్యాలతోటి రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి హత్యలు చేస్తూ ఉన్నారు. దండన తప్పదు. రోజు చూస్తూ ఉన్నారు. మీరు అధికారం లేకపోయినా ఎలాగా చెలరేగిపోతున్నారు ఈ మూకలు, రౌడీ మూకలు అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంటింటికి వెళ్తున్నాం. ఇంటింటికి మా కార్యకర్తలు వెళ్తున్నారు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. నేను వెళ్ళిన చోట కూడా చూశాను. చేస్తున్నారు. ఇంకా కావాలంటే ఏదైనా చేయండి అని అడుగుతున్నారు. కానీ బాగుంది, సంతృప్తికరమైన స్థాయి. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉంది. చెప్పిన వల్ల అవుతున్నాయి. పెన్షన్లు బాగా వస్తున్నాయి, ఎక్కడ అవినీతి లేదు, రేషన్ బాగా ఇస్తూ ఉన్నారు. ఒక ఇళ్ల స్కీమ్ కొంచెం గత ప్రభుత్వం చేసిన నిర్వాహకంలో పెండింగ్లో పడి వాటిని కూడా త్వరగా పూర్తి చేయమని అడుగుతూ ఉన్నారు. అన్ని రంగాల్ని ప్రక్షాళన జరుగుతూ ఉన్నాయి. విద్యుత్ శక్తి రంగంలో ప్రక్షాళన జరుగుతుంది. గత నిర్వాహకం వల్ల పెరిగిన ధరలు తగ్గించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ సంవత్సరం పెంచే అవకాశమే లేదు. ఆల్రెడీ డిసైడెడ్. అసలు ఇంప్రూవ్ చేసి తగ్గాలి కానీ పెంచే పరిస్థితే లేదు కరెంట్ ఛార్జీలు.
చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నడిపిన పెద్దలు, రాబందుల్లాగా పీడించుకు తిన్న పెద్దలు వాళ్ళు తెలుగుదేశం గురించి ఏం విమర్శిస్తారు? ఆ బోగస్, అసలు జరగనివి జరిగినట్టుగా, జరిగినవి జరగనట్టుగా చెప్పే దరిద్రపు సంస్కృతి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తెచ్చాడు. తను దోచుకున్న సంపదతో పెట్టిన టీవీలు, పత్రికల ద్వారా తప్పుడు గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు. సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. రోజు వేల కోట్లు ఖర్చు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మమ్మల్ని తిట్టే పరిస్థితుల్లో ఉండటం చాలా దురదృష్టకరం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నీకు చేతనైతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, లోటుపాట్లు ఉంటే చెప్పు, మేము సౌహృదయంగా తీసుకుంటాం. ప్రభుత్వంలో ఉన్నాం కనుక నీకు విమర్శించితే తీసుకునే శక్తి నీకు లేదా అన్నాడు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు ఇవ్వలే, అసెంబ్లీలో సబ్జెక్టు మీద మాట్లాడే అవకాశం ఇవ్వలే. నీ చేత కాదు, నేను రమ్మంటున్నావు, రా అసెంబ్లీకి రా మాట్లాడంటే పారిపోతున్నావు. ఎందుకు పారిపోతున్నావు? జీతాలు తీసుకుంటున్నారు కదా నెల నెల జీతాలు కావాలి, బత్తాలు కావాలి, కానీ నువ్వు అసెంబ్లీకి రావా? ఇదేం చోద్యం? ఎందుకు ఓట్లేసింది ప్రజలు? అసెంబ్లీకి వచ్చి నీ నియోజకవర్గంలో నీ సమస్య మీద చెప్పడం కోసం, దాని పరిష్కారం కోసం కృషి చేయాలి. లేక ప్రభుత్వ లోటుపాట్లు ఉంటే చెప్పాలి. ఎందుకు రావడంలా? ఎందుకు పిరికితాను? అసలే పిరికి సన్యాసి నాకు తెలుసు. నువ్వు కట్టిన నీ ఇల్లు బంగ్లా చూస్తేనే తెలుస్తుంది ఎలాంటి ఐరన్ కట్టడాలు కట్టావో. నీ భయం, ఎందుకంటే హత్యా రాజకీయాలు ఆరితేరిన వ్యక్తి, హత్యలు చేయించిన వ్యక్తికి భయం ఉంటుంది, తన ప్రాణం మీద భయం. అందుకనే చూశారు 20 అడుగులు 30 అడుగులు ఎత్తున పెద్ద పెద్ద ఇనప దూలాలతోటి పెద్ద ప్రొటెక్షన్ వాల్స్ కట్టుకున్నాడు. భయం అన్నమాట, ప్రజలంటే భయం. అంటే ఎన్నెన్నో తప్పులు చేశావు గనక నీకు భయం ఉంది, ప్రాణ భయం ఉంది. అదేమంటే ఎవరో అమెరికా నుంచి పెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారు చంపడానికి, సింగపూర్ నుంచి వస్తున్నారు, మలేషియా నుంచి వస్తున్నారు చెప్పే దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రజలు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రజలు కాదు, వాళ్ళకి ప్రజల బలం లేదు. ప్రజల బలం ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ప్రజాబలం లేదు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని, తొందరగా ఎప్పుడు పీఠమెక్కి మళ్ళా దోచుకోవాలనే ప్రయత్నాన్ని మేము సాగనీయం. మా లక్ష్యం ఒకటే, రాష్ట్రాన్ని అభివృద్ధి బంధాల్లో తీసుకువెళ్ళటం. రాబోయే 10-15 సంవత్సరాలు భారతదేశంలో నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దటం, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం, గ్లోబల్ సిటీలుగా అమరావతి, విశాఖపట్నం, కొన్ని తెలంగాణ రాయలసీమలోని అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంలో మనం ఉన్నాం, విజయవాడతో సహా. ఇవాళ కేంద్రం సహకరిస్తా ఉంది, ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ఇవాళ రైల్వే లైన్లన్నీ క్లియర్ అయిపోతున్నాయి, నేషనల్ హైవేలన్నీ క్లియర్ అయిపోతున్నాయి, కనెక్టివిటీ పెరుగుతూ ఉంది. వారి సహకారం కోరుతా ఉన్నాం, ఇంకా కావాలి ఆర్థికంగా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్వహణలో 10 లక్షల కోట్ల అప్పులో ఉన్నాం. అసలు వడ్డీలు కట్టడానికి టైం సరిపోవటంలా. సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం కూడా కావాలి. ఆ వైపు మేము దృష్టి సారిస్తున్నాం. ఇవాళ స్థానికంగా మొన్న జరిగిన సంఘటన చూశారు. చంద్రబాబు గారు వస్తే ఎవరిని బయటకు రానిలా. చంద్రబాబు గారు వస్తే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బయటకు రానిలా, మమ్మల్ని రానిలా, జైలు చుట్టుపక్కల రానిలా. నిన్న మీరు వచ్చి గెంతంది ఏంటి? డెమోక్రసీలో హక్కులు ఉంటాయని మేము వదిలేశాం. మీరు దాన్ని మేము ఎర్రవిగుతాం, మా ఇష్టారాజ్యంగా చేస్తాం, కార్లు పగలగొడతాం, రోడ్లు పగలగొడతాం అంటే సాగేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా విధ్వంసమే, పల్నాడు వెళ్ళినా విధ్వంసమే, తెనాలి వెళ్ళినా విధ్వంసమే, రాయలసీమలోకి వెళ్ళిన విధ్వంసాలు ప్లాన్డ్గా విధ్వంసం సృష్టిస్తాడు. నీకున్న జనాన్ని అందరినీ, అన్ని నియోజకవర్గాల జిల్లా అందరినీ పోగేసి 10,000 మందిని పోగేయడం, అల్లరి చేసేయడం. అమ్మో ఇది నా బలం అని చెప్పుకొని, అంత బలం ఉంటే మంచిదే. నువ్వు తిన్న దోపిడీ ఏంటి? నువ్వు తిన్న దోపిడీ మాట ఏంటి? ఏమైపోయినాయి ఆ డబ్బంతా? రుజువులతో సహా ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, దుబాయ్ ద్వారా ఏం జరిగింది, హైదరాబాద్ ద్వారా ఏం జరిగింది, లేక విదేశాలు ఏం జరిగింది, రికార్డులతో అరెస్ట్ చేస్తున్నాం. తొందరపడలేదే, సంవత్సరం పట్టింది ఒక్కొక్కరిని యాక్షన్ తీసుకోవడానికి. ఇవాళ ఏమైంది? శ్రీలక్ష్మి కేసు మ్యానిపులేట్ చేశారు, సుప్రీంకోర్టు మొట్టిగా వేసింది. మళ్ళా శ్రీలక్ష్మిని విచారించే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఆ రోజున బరే గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్ విషయంలో ఏం జరిగిందో, ఎలాగా ప్రలోభపెట్టి సిమెంట్స్ పేరుతోటి మరో ఫ్యాక్టరీ కడతానని ఏ విధంగా దోపిడీ చేశారో మనం చూసాం. ఫ్యాక్టరీ ఏది? కడపలో ఫ్యాక్టరీ కడతానని లబ్ధి పొందారు కదా, మైన్స్ తీసుకున్నారు.
చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్లు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి. ఇవాళ కొంతకాలం మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల వల్ల కొంతకాలం దోషులు బయట తిరగవచ్చు, కానీ ఎల్లకాలం తిరగలేరు. ఏదో ఒక శిక్ష తప్పదు. ఇవాళ ఏమైంది ఎమ్మెల్సీ విషయంలో? ఆ ప్రభుత్వంలో తప్పు కేసులు మాఫీ చేయించారు. ఒక డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ప్యాకేజ్ చేసి ఇంటికి పంపిస్తే మాఫీ చేయించారు డిపార్ట్మెంట్ అంతా కూడా. ఇదే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు కలిసి దుర్మార్గంగా రాజమండ్రిలో భూములు ఇవ్వడం కోసం బూరుగుపూడి దగ్గర భూములు కబ్జా చేసి అధిక రేట్లకు అమ్ముకుంటే పనికిరావని చెబితే కూడా ఆ కేసును మాఫీ చేయించారు. ఇరిగేషన్ ద్వారా సర్టిఫికేట్ ఇప్పించి ఇవాళ పదండి నీళ్లు ఉన్నాయో లేదో చూద్దాం. ఈ రోజు వరద ముంపు ప్రాంతాల్లో భూములు సేకరించామని చెప్పి దోపిడీ చేశారు. ఇవన్నీ వాళ్ళ మీద విచారణ జరగకూడదా? వస్తుంది, మళ్ళా తిరగదాడతాం. ఎందుకంటే అది హైకోర్టు కూడా తప్పుడు నివేదిక ఇప్పించారు ఇరిగేషన్ ద్వారా. ముంపు ప్రాంతం కాదన్నారు. మేము అడుగుతున్నాం ఇవాళ. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కనుక అధికారులను భయపెట్టి ప్రలోభపెట్టి తప్పుడు రిపోర్టులు ఇప్పించారు. ఇవాళ కొన్న భూములన్నీ ఏమైపోయినాయి? రాజమండ్రి సిటీ రూరల్కి అన్యాయం జరిగిపోయింది. పనికిరాని కాగితం 4 గీసుకోవడానికి పనికిరాట్లా. సెంటు భూమి అన్నారు, కనీసం రహదారులు లేవు. 30-40 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. 20 లక్షలు ఖరీదు చేసేది 40 లక్షలకు కొన్నారు. ఆ 20 లక్షలు ఎవరు తిన్నారు? పోనీ ఆ భూములన్నా లెవెల్ చేసి కాస్త రోడ్లు వేసి నివాసయోగ్యం చేశారా? ఈ రోజున ఆఖరికి టిట్కో ఇళ్ల మీద అప్పు తీసుకొని తినిపోయారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇప్పుడు అవన్నీ మళ్ళీ పూర్తి చేయలేక ఇప్పుడు 1000 కోట్లు కావాలి. మళ్ళీ టిట్కో ఇళ్లు కంప్లీట్ చేసి మళ్ళీ అందరూ ఇంట్లో ఉండేలాగా చేయాలంటే 1000 కోట్లు కావాలి. వీఆర్ ట్రయింగ్ ఆన్ దట్. ఎవరికి న్యాయం జరిగిందండి ఈ రాష్ట్రంలో? ఆయన చుట్టూ ఉన్న కోటరీకి న్యాయం జరిగింది, ప్రజలకు న్యాయం జరగల. వాళ్ళు ఇస్తున్నాం ఒక్కొక్కటి బస్సులు వస్తున్నాయంటే ఆటో వాళ్ళని రెచ్చగొడదామంటారు. ఒక నిర్దిష్ట లక్ష్యంలో మేము మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. అంత మాత్రాన ఆటోలన్నింటికి నష్టం జరగవు. ఆ రూట్లో బస్సులు ఏ రూట్లో నడుస్తాయి, ఆటోలు ఏ రూట్లో నడుస్తాయి అనేది ఒక అంచనా ఉంటుంది. వాళ్ళకు కూడా స్కీమ్ ఉంది. ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం జరిగేలాగా నష్టపోకుండా స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ వస్తుంది. తెలంగాణలోను కర్ణాటకలోనూ నడుస్తున్నాయి కదా. అంటే మహిళలకి న్యాయం చేయటం వద్దా? తల్లికి వందనం ఇస్తే 2000 ఏమైపోయింది? నువ్వు నాడు నేడులో దోచుకుపోయావు. స్కూల్కి ఎక్కడ ఆగిపారేసావు. ఇవాళ ఆ స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2000 ఇచ్చాం. తల్లికి 13,000, బిడ్డకి స్కూల్కి 2,000, 15,000. 10,000 కోట్లు ఇచ్చాం. రాత్రి ఒక్కరోజు 24 అవర్స్లో 10,000 కోట్లు వాడి ఖాతాల్లో పడిపోయినాయి. 1వ తారీఖు పెన్షన్ వచ్చేస్తుంది ఎక్కడ లోటుపాటు లేకుండా. మరలా ఇవాళ 1,00,000 మందికి మరలా పెన్షన్ ఇవ్వబోతున్నాం. ఒంటరి మహిళలకు 1,00,000 మందికి ఒంటరి మహిళలు పెన్షన్ రిలీజ్ ఫస్ట్ నుంచి ఇవ్వబోతున్నాం. మళ్ళా భర్తలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఆపేసింది ఏదో కొంకతోటి. ఇవాళ అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఉన్నాయి, మేము గమనించుకుంటున్నాం. ఎందుకంటే అధిక యూనిట్లు వాడారని కొంతమంది ఏం చేస్తారంటే 3-4 కుటుంబాలు కలిపి ఒకే మీటర్ ఉంటుంది. ఆ మీటర్ ఏమో హైయెస్ట్ చూపిస్తుంది. దానివల్ల ఎలిజిబిలిటీ దెబ్బతింటుంది. ఇవన్నీ కొంత స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. రెడ్ బుక్ ఎవరికి? మా మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద రెడ్ బుక్. కానీ దోపిడీదారులు కాదు రెడ్ బుక్. దోపిడీదారులకు రాజ్యాంగం. దోపిడీదారులకు రాజ్యాంగం ప్రకారం శిక్షిస్తాం. రెడ్ బుక్ కక్ష సాధింపులకు కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ కోసమే రెడ్ బుక్. ఎవరైతే దుర్మార్గం వ్యవహరించారో చట్టరహితంగా ప్రవర్తించారో వాళ్ళ మీద రెడ్ బుక్. చట్టం ప్రకారం చేసిన హ్యాపీ. చెల్లరేగిపోయారు కదయ్యా. చంద్రబాబు తలుచుకుంటే ఎప్పుడో భూపాతాలను తొక్కేసేవాళ్ళు. పెద్దిరెడ్డిని ఏనాడో భూపాతాలను తొక్కి ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రి, మర్చిపోకండి. చంద్రబాబు గారు తలుచుకుంటే ఏనాడు అధపాతాలను తొక్కేసేవాడు. చంద్రబాబు గారు కనుక పెద్దిరెడ్డి ఇంత దోపిడీ చేయగలిగాడు. మిథున్ రెడ్డి మన జిల్లాలో ఏం చేశాడో మీకు తెలీదా? కాకినాడ బేస్గా ఏం జరిగిందో మీకు తెలీదా? బియ్యం దోపిడీలో ఎవరి పాత్ర ఉంది? ఎవరి సపోర్ట్ ఉంది?
అయిన వాళ్ళకి కట్టబెట్టే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్కి ఎవరికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యా దోసుకో బాగా విదేశాలకు తరలించని ఎవరికి ఇచ్చావు పోస్టులన్నీ? నేను యూనివర్సిటీకి వెళ్తారు, సమస్యలు చెప్పుకునే దానికి వస్తారు, రిప్రజెంటేషన్ ఇస్తారు, చుట్టుముడతారట. యూనివర్సిటీని ఒక పార్టీ కేంద్ర కార్యాలయంగా చేసి ఆంధ్ర యూనివర్సిటీని అష్టకష్టాలు చేశారు. వాళ్ళంతా నాశనం చేశారు అడ్మినిస్ట్రేషన్. మళ్ళా వెళ్ళి మా పెత్తనం చేస్తామంటారు. అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నాం. ఉన్నాయి 3,600 కోట్లు కాదు తమ్ముడు, అది 30,000 కోట్లు. కొంతే దొరుకుతుంది, తప్పించుకుపోయింది చాలా ఉంటుంది. ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే భయం ఒకటి, సాక్షులు భయం. ఇవాళ వివేకానంద రెడ్డి కేసులో భయభ్రాంతులకు గురైపోయారు కదా. ఆఖరికి సిబిఐని కూడా పనిచేయనీయకుండా చేశారు. సిబిఐని కూడా తప్పుదారి పట్టించారు. సిబిఐ మీదే కేసులు పెట్టించారు. సిబిఐ మీదే కేసులు పెట్టించారు. ఏమైంది? తప్పుదారి పట్టించారు. ఈ రోజు కూడా తప్పుదారి పట్టిస్తూ మిథున్ రెడ్డిని అరెస్ట్ కాకుండా బెయిల్ మీద పెట్టేసి కొన్ని కేసులు విత్డ్రా చేయించి ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టారు బాధితులు. సుప్రీంకోర్టు మళ్ళా విచారణ మొదలెట్టింది. ఇవాళ ఏమైంది? శ్రీలక్ష్మి కేసు విషయంలో హైకోర్టులో మ్యానిపులేట్ చేయించారు, తప్పించారు. ఇవాళ సుప్రీంకోర్టు ఉంది విచారణ చేయముంది, హైకోర్టుకి వెళ్ళింది. నీ తప్పకుండా ఏసీబీ కోర్టులో నీ మీద విచారణ జరగాలని చెప్పారు. ప్రైమా ఫేసి ఉందని. అదే చెబుతున్నా, కొంతకాలం దోచిన డబ్బుతో మ్యానిపులేట్ చేయొచ్చు కానీ అది ఆగేది కాదు. వివేకానంద రెడ్డికి తప్పుదారి పట్టించారు, కోడికత్తి కేసు తప్పుదారి పట్టించారు, ఇవన్నీ సుబ్రహ్మణ్యం కేసు తప్పుదారి పట్టించారు. ఇవన్నీ విచారిస్తాం. అది కక్ష సాధింపు ఎలా అవుతుంది? ఒక దళితుని డ్రైవర్ని చంపి ప్యాకేజ్ చేస్తే దాని మీద విచారణ చేయకూడదా? అది కక్ష సాధింపట. నువ్వేమో కేసులు మాఫీ చేసిపోతావా? అది జైలు మాన్యువల్కి విరుద్ధం తమ్ముడు. ఒక పిఏని ఇవ్వాలి అన్ని. అందరూ పిక్ ప్యాకెటర్ ఒక గంజాయి వాళ్ళు అడుగుతారు కదా, మాకు కూడా ఒక అటెండర్ నియమని. ఈ ఫుడ్ ఇయ్యి, మినరల్ వాటర్ ఇయ్యి. ఇది కొత్త సాంప్రదాయం. అది మళ్ళా ఏదో విచారణ జరుగుతుంది. జైలు మాన్యువల్ ఉంటుంది ఎవరికైనా. చంద్రబాబు గారు అప్పుడు నాకు ఇంటర్వ్యూలా లోకల్గా ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యేని సిటీ నాకు ఇంటర్వ్యూలా అలాంటి దుర్మార్గంగా వ్యవహరించారు. ఇవాళ మేము గుంపులు గుంపులుగా వస్తాం, మందలుగా వస్తాం, మా ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు రాజధానిలో భారీగా ఇన్వెస్ట్ చేసి రాష్ట్రంలో పెట్టుబడి, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా సౌండ్ కంట్రీ, వన్ ఆఫ్ ద సౌండ్ కంట్రీ. దుబాయ్ లాగానే ఆర్థికంగా నిలదొక్కున్న కంట్రీ. వాళ్ళు ముందుకు వచ్చారు. దుబాయ్ ముందుకు వచ్చి కొంత సాయం పెట్టుబడి పెడతానికి వచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళని తరిమాడు, ఒక తప్పుడు ఆరోపణలు చేశాడు. అవినీతి రహిత దేశాల్లో 2వ స్థానంలో ఉంది సింగపూర్, మర్చిపోకండి. స్కాండినేవియన్ కంట్రీస్ తర్వాత అవినీతి దేశం ఏదైనా ఉందంటే అది సింగపూర్. వాళ్ళ మీద కూడా ముద్రలు వేశారు. వాళ్ళు భయపడి పారిపోయారు. ఇప్పుడు రమ్మంటే రాట్లా. లూలు పారిపోయాడు. కొంతమంది వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేశారు, ఒకళ్ళిద్దరు ఆదాని లాంటి వాళ్ళని. మిగతా వాళ్ళందరినీ కృష్ణపట్నాన్ని కబ్జా చేయించారు, తెలుగువాడి సంస్థ. అలాగే విశాఖపట్నంలో పోర్టుని కబ్జా చేయించారు. ఇంకా ఎయిర్పోర్ట్ ఒకటే మిగిలింది, అది కూడా కబ్జా చేసి ఉండేవారు ఈ మధ్యకి. మల్లికార్జునరావు గారిది జిఎంఆర్. ఏమైంది? వాళ్ళ ఎయిర్పోర్టు, వైజాగ్ ఎయిర్పోర్టు ఎందుకు 5 ఏళ్ళు నడవలేదు? ఇవాళ పూర్తి చేయిస్తున్నాం. భారీ స్థాయిలో వస్తూ ఉంది. ఒక హబ్, ఈస్టర్న్ హబ్ కింద దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. పోర్ట్లు అవుతున్నాయి, వేగంగా పోర్ట్లు అవుతున్నాయి. మచిలీపట్నం కానీ, రామాయపట్నం కానీ ఇవన్నీ వేగంగా పోర్ట్లు అవుతున్నాయి. దుగ్గరాజపట్నం అన్ని వర్కౌట్ అవుతున్నాయి. పరిశ్రమదారులు వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సింగపూర్ వెళ్ళేది దానికి. సింగపూర్లో దావోస్ వెళ్ళినా పెట్టుబడులను ఆకర్షించడం కోసం.
అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు ఇప్పుడు మోడీ గారి వల్ల గుజరాత్కి అడ్వాంటేజ్ ఉంది. మనం సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవాలి. మన రాష్ట్రానికి సంబంధించి వనరులు ఉన్నాయి. కాకపోతే రాష్ట్ర విభజన వల్ల నష్టపోయాం. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు, చెన్నై నుంచి విడిపోయినప్పుడు ఒక రకంగా నష్టపోయాం. పరిశ్రమలన్నీ చెన్నైలో ఉండిపోయినాయి. మన ఇవన్నీ కూడా కోయంబత్తూరులో కానీ, చెన్నైలో కానీ, మదురైలో కానీ తెలుగు వాళ్ళకి చాలా మంది. అవన్నీ వదులుకొని వచ్చాం. మనం మంచి రాజధాని వదులుకొని వచ్చాం. మరలా తెలంగాణకి అన్ని సౌకర్యాలు సమకూర్చాక తెలంగాణ వదులుకొని వచ్చాం. మళ్ళీ మీరు చూశారు నీటి వనరుల విషయంలో ఎలాగ వాళ్ళకి పై ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వమని ఎలా చెప్పాడు ఈయన. గోదావరి నుంచి ఇచ్చంపల్లి నుంచి ప్రాజెక్టుగా ఎలా అంగీకరించాడు ఈయన. దిగువ రాష్ట్రం వరదల్లోనూ కరువులోనూ ఇబ్బంది పడే రాష్ట్రానికి కాకుండా ఎందుకు ఒప్పుకొని వచ్చాడు. తోడు దొంగలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తోడు దొంగలు. టెలిఫోన్ల కుంభకోణంలో ఉన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఇద్దరు పార్ట్నర్లు, ఇద్దరు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇవాళ ఏమైనా మళ్ళీ ప్రాంతీయ విభజన రచ్చకుండా తెలంగాణలో ఒక ప్రయత్నం ఈయన సహకారంతో. ఆయన ఇక్కడ, ఈయన అక్కడ రెచ్చగొడతా ఉంటారు జనాలను. సాగనీయం. నేను ముందు నుంచి చెప్పా, నేను రాజకీయ వారసుని ఎవరిని పెట్టలే. ఈవెన్ మా డాక్టర్ గారు కూడా ఆయన హుషారుగా ఏదో తిరుగుతున్నాడు కానీ నేను ఏ వారసుని ప్రకటించలే. నా ఐడియాలజీ బికాజ్ ఆఫ్ 44 years ఎక్స్పీరియన్స్ విత్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద సిటీ అండ్ రూరల్ అండ్ స్టేట్ మీద ఒక సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తిగా నా ఆశయాల ప్రకారం నడమన్నాను. నేను సుందరయ్య గారి శిష్యుడిని, ఫస్ట్ తరిమల నాగిరెడ్డి గారి శిష్యుడిని, రామారావు గారి శిష్యుడిని. వాళ్ళ ఐడియాలజీతో వచ్చిన వాడిని, పేదల పక్షాన కాన్సెప్ట్లో వర్క్ చేస్తున్న వాడిని. డౌన్ ట్రేడర్ మీద నా దృష్టి అంతా ఎక్కువ డౌన్ ట్రేడర్ డెవలప్మెంట్ మీద. గ్రూప్ రాజకీయాలకి పబ్లిసిటీల కంటే జనంలో ఉండటం, జనం కోసం పనిచేయడం నా లక్ష్యం. అందువల్ల మీ వాళ్ళకి చూడను, నేను ప్రజల వైపే చూస్తాను. అందువల్ల వారసుడు లేదు. ఇప్పుడు మా మనవడు వచ్చాడు, ఈయన వారసుడు అంటే నేనేం చేయను. మా అమ్మాయి వచ్చింది, మా పెద్ద అమ్మాయి మొన్న 3 నెలలు, వాళ్ళు సిటిజన్స్ అక్కడ. తండ్రి కోసం వచ్చింది, వయసు పెద్ద అవుతుంది, తిరగలేరేమని పాపం వాళ్ళు తిరిగి వెళ్ళారు. అందువల్ల ఈ మా చిన్న మనవడు ఈ మనం కలిశాడు. ఈ లాట్ ఆఫ్ అప్రిషియేషన్. చంద్రబాబు గారు చాలా అప్రిషియేట్ చేశాడు, లోకేష్ గారు అప్రిషియేట్ చేశాడు. ఈజ్ నాలెడ్జ్ ఈయన స్కూల్ గ్రాడ్యుయేటే కానీ వ్యాస్ట్ నాలెడ్జ్ ఈజ్ హ్యావింగ్. వెరీ 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 ఇంటలెక్చువల్, వెరీ వెరీ తక్కువ, మన పిల్లలను తక్కువ చెప్పకూడదు. వెరీ వెరీ ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ ఆఫ్ వరల్డ్ నాలెడ్జ్ ఈజ్ హ్యావింగ్. ఇన్ ఎనీ ప్రాస్పెక్ట్ ఈ మే ఆన్సర్ యూ. ఆయన అప్రిషియేట్ చేశాడు. మళ్ళా కలవాలి నేనని చెప్పి అన్నాడు. లోకేష్ గారు అరగంట మాట్లాడాడు. చెప్పమ్మా. ఏదమ్మా నువ్వు ఎప్పుడు అదే అడుగుతావు నన్ను. 44 years 44 సంవత్సరాలు 7 సార్లు ఎమ్మెల్యేని, 7 నెలలు మంత్రిని. ఓకే, ఇస్తే చేద్దాం, మన పని మనం చేసుకుందాం. నాకు డెవలప్మెంట్ సహకరిస్తే చాలు. మీకు పుష్కరాలు వస్తున్నాయి, ఇన్ ద నేమ్ ఆఫ్ పుష్కరాలు కొంచెం డెవలప్మెంట్ చేయాలి. నాకైతే నమ్మకం కుదరట్లా. అధికారులు ఏం నడుస్తున్నారో ఏం చేస్తున్నారో అదే పౌడర్లకి స్నోలకు ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు బిల్డప్ చేస్తారో. ఇప్పుడు అప్పట్లో ఒంటి చేత్తో చేశాం. ఆంజనేయులు గారు కమిషనర్గా చక్రవర్తి టౌన్ ప్లాన్ అదరగొట్టేశాం. అదే మొన్న లాస్ట్ పుష్కరాలు అంత గ్రోత్ రాలేదు. నా ఉద్దేశం ఏంటంటే పుష్కరాల పేరుతో టౌన్ డెవలప్మెంట్ జరగాలి, టౌన్ కాన్సెప్ట్ బిల్డప్ చేయాలి, కొంత ఇండస్ట్రీ రావాలి, ఇండస్ట్రీ ఏదో ఒకటి జాబ్ ఓరియంటేషన్ రావాలి. దాని మీద ప్రయత్నం చేద్దాం. ఇందువల్ల బుచ్చి చౌదరి మినిస్టరా కాదా పక్కన పెట్టి మోర్ దాన్ ఎనఫ్. ఐఎమ్ గెట్టింగ్ వెరీ వెరీ గుడ్ రెస్పెక్ట్ ఇన్ ద పబ్లిక్. రానందువల్ల సానుభూతి ఎక్కువ ఉంది నాకు. నెక్స్ట్ అన్ని కలిపి ఒకసారి వస్తాయి తమ్ముడు. నెక్స్ట్ వస్తున్నాయి, పీరియడ్ అయిపోతుంది. ఐ థింక్ ఫిబ్రవరి మార్చిలో కల్లా అన్నిటితో పాటు రాజమండ్రి ఎలక్షన్ జరుగుతాయి. మాకు ఈ లోపల చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. రూరల్ మెర్జర్ నాన్ మెర్జర్ అనే పాలసీ అది ఒకటి డిసైడ్ అయిపోతే అది కూడా పెట్టాలి. ఉంది విలీన గ్రామాలు పెట్టాలని అన్ని చోట్ల 13 ఉన్నాయి. ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అక్కడ ఎవరో ఒకళ్ళిద్దరు ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ పన్నులు ట్యాక్స్ వద్దనుకునే వాళ్ళు కోర్టుకు వెళ్తారు.
అది క్లియర్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది. అవసరం ఇప్పుడు మనం చూసాం, ఈ ఏరియా చూస్తే సందులు గొంతులు ఉంటాయి. ఇప్పుడు మన ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటాయి? సందులు గొంతులు ఉంటాయి. ఈ ఏరియా అంతా పీటీ కాలనీ ఇవన్నీ ఎలా ఉంటాయి? ప్లానింగ్ ఉండదు. విలేజ్లన్నీ అలాగే తయారైతే రాబోయే రోజుల్లో మళ్ళీ మనం స్లమ్స్ తయారు చేస్తాం. నా ఉద్దేశం వద్దని కాదు, ఎందుకు కావాలంటున్నాం? స్లమ్స్ కాకూడదు. మళ్ళా ఒక ప్లాన్, వెల్ ప్లాన్డ్ సిటీ ఏర్పాటు అవ్వాలి రాజమండ్రి. ఇప్పుడు ఆ రోజున ప్లాన్ చేశాను, ఆటో నగర్ చేయించాను, ప్లాన్ చేశాను, హౌసింగ్ బోర్డు కాలనీ చేశాను. టౌన్లో ఉన్న క్లియర్ అన్ని స్లమ్ క్లియరెన్స్ చేసి శాటిలైట్ సిటీ అలాంటి పక్కపక్క కాలనీలన్నీ ఏర్పాటు చేశాం. టౌన్ కొంత క్లియర్ అయిపోయింది. లైక్ దట్ వీ మస్ట్ డూ ఎనీథింగ్. ఇస్తాం, బయట ఇద్దాం. నువ్వు రికమెండ్ చేసి పెట్టాయా నాకు? మీ ఛానల్ ద్వారా రికమెండ్ చేసి పెట్టు. ఏమయ్యా అంత సీనియర్ మోస్ట్ ఎవరా అని అడుగు.